వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. 2025 ఫస్ట్ క్వార్టర్ హిట్స్ ఒక్కసారి చూసేద్దాం. తెలుగులో చూసుకున్నట్టయితే జనవరిలో రిలీజ్ అయిన డాకు మహారాజ్ మరియు సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకుల దగ్గర మంచి గుర్తింపు దక్కించుకున్నాయి. అలాగే మంచి కలెక్షన్స్ కూడా రాబట్టాయి. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన తాండేల్ నాగ చైతన్య కెరీర్లో భారీ హిట్గా నిలిచింది. మార్చ్లో రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్ మరియు కోడ్ చిన్న సినిమాలైనప్పటికీ భారీ విజయాన్ని సాధించాయి. తమిళ సినిమాలు చూసుకున్నట్టయితే మదగజరాజా, కుటుంబస్థాన్ జాన్లో రిలీజ్ అవ్వగా ఫిబ్రవరిలో డ్రాగన్ రిలీజ్ అయింది. అలాగే వీరధీర సూరన్ మార్చ్లో రిలీజ్ అయినప్పటికీ ఈ 4 సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. అలాగే మంచి కలెక్షన్స్ కూడా రాబట్టాయి. హిందీ సినిమాలు చూసుకున్నట్టయితే జనవరిలో స్కై ఫోర్స్ అనే సినిమా రిలీజ్ అయి మంచి కలెక్షన్స్తో పాటు మంచి పేరు కూడా సంపాదించింది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన చావా మరియు సూపర్ బాయ్స్ ఆఫ్ మల్గన్ ఈ 2 సినిమాలు మంచి గుర్తింపుతో పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టాయి. మార్చ్లో రిలీజ్ అయిన ద డిప్లొమాట్ కూడా భారీ విజయం సాధించింది. ఈ 4 సినిమాలలో చావా ఆల్ టైమ్ రికార్డ్గా నిలిచింది. మలయాళం సినిమాలు చూసుకుంటే జనవరిలో రిలీజ్ అయిన ఐడెంటిటీ, రేఖా చిత్రం, డామిక్, పోన్మ్యాన్ మంచి విజయాలు సాధించాయి. అలాగే ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా భారీ విజయం సాధించింది.